హలో అండి అందరికీ. జస్ట్ 10 నుంచి 15 నిమిషాలలో దోశలు అలాగే దోశలోకి చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చట్నీ అయితే సూపర్ ఉండిద్ది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశలు చట్నీ రెండు కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంకా ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకొని అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. 3/4 కప్పు కర్డ్ వేసుకొని అదే కప్పుతో 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వాటర్ కొంచెం వేసుకోండి. ఈ పిండి మనకి దోశ పిండిలాగా అంత జారుగా ఉండకూడదు, కొంచెం సెమీ థిక్గా ఉండాలి. అందుకని వాటర్ 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలాగ పిండి కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈ 10 నిమిషాలలో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు 4 లేదా 5, 3/4 కప్పు ఆనియన్స్ మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే టమోటాలు 1 కప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత వెల్లుల్లి 3 రెబ్బలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అలాగే అల్లం 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసుకొని ఇలాగా కలుపుకుంటూ టమోటాలు అనేవి కొంచెం సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమోటాలు సెమీ సాఫ్ట్గా అయిన తర్వాత 2 ఇంచుల చింతపండు వేసుకొని సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, శనగదాలు 1/2 స్పూన్, అలాగే ఆవాలు 1/4 స్పూన్, మినపగుళ్ళు 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. ఈ తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత చట్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి. చట్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ తాలింపుని చట్నీలో కలుపుకోవాలి. తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా, ఈ తాలింపుని చట్నీలో కలుపుకొని చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా, చట్నీ రెడీ అయ్యేసరికి మనకి ఒక 10 మినిట్స్ అవుతుంది కదా, అంటే పిండి కూడా రెడీ అవుతుంది. చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పిండి దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, కరివేపాకు అలాగే అల్లం తురుము వేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమోటా, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. క్యారెట్, క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసిన తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకొని బేకింగ్ సోడా మీద ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత దోశ పెనం అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచండి. మరీ ఎక్కువ హైలో కాకుండా దోశ పెనం అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలాగ కొంచెం మరీ పలచగా కాకుండా కొంచెం సెమీ థిక్నెస్తో వేసుకోండి. ఇలాగ వేసిన తర్వాత అంచులకి కొంచెం ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొంచెం కుక్ అయిన తర్వాత రెండో వైపుకి మార్చుకోండి. రెండో వైపుకు మార్చుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. కాంబినేషన్ అయితే సూపర్ ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.